నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్కు వినతి పత్రాన్ని చేశారు క్రైస్తవ సంఘాలు. ర్యాలీలో సుమారుగా 1000 మందికి పైగా క్రైస్తవులు పాల్గొన్నారు. అయితే మొదటి నుంచి కూడా ప్రవీణ్ పగడాలకి పెద్ద ఎత్తున క్రైస్తవ లోకం మొత్తం ఏకమవుతోంది. ప్రవీణ్ పగడాల మరణం పైన తమకి సంపూర్ణమైనటువంటి క్లారిటీ కావాలని కొంతమంది అడిగితే, కొంతమంది ఇది పక్కాగా హత్యే అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో రోజులు పెరుగుతున్న కొద్దీ ప్రవీణ్ పగడాలకి మద్దతు కూడా పెరుగుతోంది. ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ ర్యాలీ చేపడుతూనే పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆయనకు సంబంధించిన మరణం పైన అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఒకసారి ఆ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఆ తర్వాత ప్రతినిధి ప్రకాష్ అందుబాటులోకి వస్తారు. రైట్, మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో. ప్రకాష్, ఏం జరిగింది? ఈ ర్యాలీతో వాళ్ళు తహసీల్దార్కి ఏమని వినతి ఇచ్చారు? వినతిలో ఏం పేర్కొన్నారు? పెద్ద ఎత్తున ప్రవీణ్ పగడాల మరణం తర్వాత క్రైస్తవులంతా ఏకమవుతున్నారు, క్రైస్తవ సంఘాలు ఏకమవుతున్నాయి. ఆయన మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు, అనేక ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఈరోజు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇప్పటికే 17 రోజులు అవుతుంది అతను మృతి చెంది. ఇప్పటికీ తన మృతిపై ఇంకా మిస్టరీ కూడా వీడలేదు. అతను ప్రధానంగా చూసుకుంటే క్రైస్తవ సంఘాల్లో ఆందోళనలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే గత 17 రోజుల నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల తన మృతిపై అనుమానాలు అయితే ఎవరిలోనూ కూడా వీడడం లేదు. అతను ముఖ్యంగా అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా, లేదంటే ఈ యొక్క ఏదైనా జరిగి ఆత్మహత్య ఈ విధంగా హత్య చేసి ఉంటారని కూడా ప్రతి ఒక్క క్రైస్తవుల్లోనూ కూడా అందరూ కూడా ఇదే చర్చ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఎవరు నోట విన్నా కూడా ఇదే మాట వినబడుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ విధంగా చనిపోయి ఇప్పటికీ 17 రోజులు అవుతుంది. ఇంకా ఎటువంటి దీనిపై పురోగతి రాలేదు. పక్కన పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలు అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క చోట కూడా ఇదొక ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ముఖ్యంగా గోకవరంలోని, అలాగే తొండంగిలో కూడా ఇది ఒక క్రైస్తవులందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ రోడ్డెక్కారు. అలాగే గోకవరంలో కూడా ఏదైతే దైవజనులు ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని మండల కేంద్రమైనటువంటి గోకవరంలో కూడా క్రైస్తవ దైవజనులు అలాగే ఆయనకి ఆత్మకు చేకూరాలంటూ ఈ విధంగా రోడ్డెక్కి ఆయన ఆత్మకు 500 మంది క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క సంఘంలో కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి క్రైస్తవ సంఘాల ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన జరిగినటువంటి మృతిపై అనుమానాలు ఉన్నాయి, దీనిపై అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలంటూ, అలాగే ఆ గోకవరంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అలాగే ఇక్కడ ఏదైతే తొండంగి మండలంలో కూడా ఈ స్థానిక ఎస్ఐ కూడా మొత్తం క్రైస్తవ పాస్టర్లందరూ కూడా దీనిపై మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయంటూ పలు విధాలుగా దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలంటూ పలు రకాలుగా అంటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున తొండంగిలో అయితే రోడ్డు పైన ప్రార్థన క్రైస్తవ సంబంధించిన మహిళలు అలాగే పురుషులు కూడా రోడ్డెక్కి ప్రార్థనలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున ఈ యొక్క మొత్తం క్రైస్తవులు భారీ ఎత్తున చేరుకుని ఈ ర్యాలీలో పాల్గొని దానికి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థన కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసులో ఇంకా ఎటువంటి పురోగతి రాకపోవడంతో క్రైస్తవుల్లో ఆందోళనలు అయితే నెలకొంటున్నాయి. ఈ విధంగానే తమ ఆత్మకు శాంతి చేకూరాలి, తమకు న్యాయం జరగాలి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలంటూ ఈ విధంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా దీనిపై మొత్తం ఒక్కొక్కటిగా అంటే ఇప్పటికే 17 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నివాళులు అర్పిస్తున్నారు. రాజమండ్రిలో కూడా ఈ రోజు రేపు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఇప్పుడు ఇంకా దాన్ని అయితే మరింత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా చేద్దాం అనుకుంటున్న ప్రస్తుతం. ప్రకాష్, వినతిలో ఏం పేర్కొన్నారు? అనుమానాలు పేర్కొన్నారా, లేదంటే ఇంకెవరిపైన పేర్లు ప్రస్తావించారా? అంటే గతంలో చాలా మంది క్రైస్తవ పాస్టర్లు కూడా కొందరు పేర్లను ప్రస్తావిస్తూ వీళ్ళే చేస్తుంటారని ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. సో అదే తరహాలో ఈ క్రైస్తవ ర్యాలీలు అన్నీ కూడా ఏదైనా పేరుని ప్రస్తావించడం కానివ్వండి, ఆ వినతిలో తహసీల్దార్కి ఇచ్చిన వినతిలో ఏదైనా పేర్లు ప్రస్తావించడం, ఏదైనా పేర్లు పొందుపరచడం అనేది జరిగిందా?
అంటే వాస్తవానికి ఒకటే అందరూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే పేర్లు ఏ విధంగానూ అందులో పొందుపరచలేదు. ఆయన మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయనేది మొదటగా అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే క్రైస్తవులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆయన మృతిపై అనుమానాలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే మొదటగా చూస్తూ అంటే అలా ఏదైతే బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదనేది అలా మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు. అంతేకాకుండా వైన్ షాప్ లో వచ్చినటువంటి సీసీ ఫుటేజ్లు అవి ఎవరు క్రియేట్ చేశారు, అలా పోలీసులు అఫీషియల్ గా విడుదల చేయలేదంటూ రకరకాల వదంతులు ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవులపై ఈ విధమైనటువంటి బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉంటారనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే అలా అంతా కూడా అనుమానాలు ఉన్నాయి. దీనిపై కేసు వేగవంతం చేయాలంటూ ఈ విధంగానే అన్ని కూడా వేగవంతం చేయాలంటూ చెప్పడమే కాకుండా క్రైస్తవులకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆ యొక్క మెమోరాండంలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాలు జరిగినటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా క్రైస్తవులకు అందరికీ కూడా రక్షణ కల్పించాలని ఈ విధంగా మెమోరాండంలో కూడా రాసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా భారీ ఎత్తున జరిగినటువంటి ఈ యొక్క గోకవరంలో కావచ్చు, తొండంగి మండలంలో కావచ్చు భారీ ఎత్తున అయితే పాస్టర్స్ అలాగే క్రైస్తవ సంఘాలు మొత్తం అన్ని కూడా పాల్గొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కేసులో ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు త్వరగా వచ్చే విధంగా పోలీసులు కృషి చేయాలంటూ ఈ విధంగా వాళ్ళంతా కూడా కోరిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి కలగాలంటూ ర్యాలీ నిర్వహించారు. అయితే లూథరన్ టెంపుల్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ కూడా వినతి పత్రం అందజేశారు. క్రైస్తవ సంఘాల ర్యాలీలో సుమారుగా 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఒకసారి అక్కడ ఈరోజు ర్యాలీ తాలూకు దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం సాంకేతికంగానే పోరాడుతున్నాము. రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి మన చర్చల మీద ఆవేదన ఈ విధంగా ప్రభా మరి ప్రభుత్వానికి అధికారులకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభా మీరు తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులతో న్యాయాధిపతులతో మాట్లాడి మీరు న్యాయం తీర్చగల క్రైస్తవుల హృదయాల్లో ఉన్న వేదన ఆవేదన ఈ విధంగా ప్రభా మరి ప్రభుత్వానికి అధికారులకు. ప్రియులారా, మరి ఈరోజు మేము చేస్తున్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం. అదేదనగా మరి మేము దేశాన్ని ప్రేమించేవారము, దేశాన్ని గౌరవించేవారము, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచివారిగా తయారు చేయడంలో, బలహీనులను బలవంతులుగా చేయడంలో, శక్తిహీనులను శక్తివంతులుగా చేయడంలో మరి అనేకమైన రుగ్మతలు, మానసిక వ్యాధులు, అనేక రకాలైనటువంటి కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం, భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు, పాస్టర్లు, దైవజనులు, సేవకులు, క్రైస్తవులు, నిజానికి ప్రతి క్రైస్తవుడు తోటివాన్ని ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే విషయాన్ని మేము తీసుకొని మేము అందరినీ కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి సంఘటన, మన ప్రియులు ప్రవీణ్ పగడాల గారు మరణము మాకెంతో వేదన కలిగజేసింది. క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది. క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు? క్రైస్తవులు మరి ఎవరిని మరి హింసించేవారు కాదు, కానీ క్రైస్తవుల మీద ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి? ఎందుకు క్రైస్తవం పట్ల ఇంత ద్వేషము? ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాలని జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులు సంఘానికి విరుద్ధంగా చేసేది ఏదన్నా ఉంటే వాటిని మేమే ఖండిస్తాం. మరి మీ అందరూ కూడా క్రైస్తవ సమాజం సేవకులు మరి ఎవరికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని చంపవలసినంతగా కక్ష ద్వేషాలు కలిగి ఉంటూ ఉన్నారు? సత్యాన్ని, ఒక వ్యక్తిని చంపడం ద్వారా సత్యాన్ని ఎవరు ఆపలేరు. సత్యం ఒక చోట, ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా సత్యము ఆగిపోద్దంటే ఒక భ్రమ. అనేక సంవత్సరాలుగా మరి యుద్ధాల ద్వారా, వ్యతిరేక ద్వారా, హత్యల ద్వారా వనగూడేది ఏమీ కూడా లేదు. కేవలం చర్చల ద్వారా, హత్యల ద్వారా ఏమీ సమకూర్చబడదు. చర్చల ద్వారానే ఏదైనా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. కనుక ఎవరికైనా ఇటువంటి సందేహాలు ఉంటే దయచేసి చర్చల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. క్రైస్తవులు ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్